వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో గాయస్. నన్ను గుర్తుపట్టారా? నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టేశాను. ఏదో పేరు ఉంటుంది అదే కదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేది. ప్లీజ్ కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. ఓకే, ఈరోజు ఏంటంటే ఇదంతా సంత. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. ఇదంతా సంత, పెద్ద సంత. చూపిస్తే మాత్రం మీకు కొంచెం లెక్క కనబడుతుంది, కానీ పెద్ద పెద్దది అనమాట సంత. పెద్ద కథలే ఉన్నాయి, అవన్నీ కథలు చెప్పను, షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నా బ్యాగ్ అనమాట. అంటే నేను ఎప్పుడైనా చిన్న చిన్న వాటికి, అంటే ఫంక్షన్స్, అంటే బర్త్డే పార్టీస్ అట్లా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తాను అనమాట. ఇది మొత్తం సెట్ ఇట్లా రాలేదు గాయస్. నేనే వీటికి ఈ బాడీ బ్యాగ్కి కొంచెం ఏదో అవి యాడ్ చేసి పెట్టాను. ఎమోజీ నాకు ఇష్టమైంది, ఇది నేను దాచుకున్నది మా తమ్ముడికి కనిపించకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ ఉండేది కానీ ఊడిపోయింది. శ్రీశైలంలో కొన్నాం మేము. ఇది ఊడిపోయింది కాబట్టి ఇక్కడైతే నేను అతికిచ్చేసాను. సో ఎట్లా ఉంది గాయ్స్, ఇది ఓపెన్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ రోజుల్లో ఇప్పటి వరకు వచ్చేసి టిక్లీ ప్యాకెట్ ఇక్కడ ఉందా, నేను ఎక్కడెక్కడో చూస్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట, ఖుషి బింది. ఇవైతే టిక్లీవి నాకు ఇష్టమైనవి. చిన్న చిన్న ఇంకా దొరుకుతాయేమో చూసినా, లేవు, ఇవే ఉన్నాయంట లాస్ట్. ఇంకా ఇవే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు పిన్ని రోజులు కానీ ఏం వాడలేదు. ఇదంతా మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఎంత పెద్ద బాగుంది. దీన్ని నేను అసలు వద్దులే మనకి. ఇది వచ్చేసి నాప్కిన్ సిఎన్లో కొన్నాము. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ సిఎన్లో కొన్నాము. ఇక చీప్ అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఇదిగోండి క్లప్పర్, ఎల్లో క్లప్పర్. నేను చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నా ఇది. పెద్ద జిప్లో అయితే ఏమి లేదు. ఫస్ట్ ఫ్రంట్ జిప్లో అయితే లిప్స్టిక్, డాజ్లర్ లిప్స్టిక్ గాయ్స్. నాకు కొత్త లిప్స్టిక్ ఎక్కడ వెతుకుతున్నానో చూడండి. అయ్యో నా రామచంద్ర, నా లిప్స్టిక్ ఇట్లనే వాడుకుంటాం. పర్లేదు గాయస్, అనుభవించాలి కదా మనం. ఇదైతే బ్లెండర్. మేకప్ అంటే మనకి ఇష్టం కదా, అందుకనే బ్లెండర్ కొనలేదు గాయస్. దుబ్బేసిన ఒక ఫంక్షన్కి పోయినా, అంటే నాకు అత్తను మామయ్యను అవుతారు వాళ్ళు. అయితే ఫంక్షన్కి వెళ్తే నేను ఆ బ్లెండర్ ఆ రూమ్లో ఉంటే తీసుకొని వచ్చేసిన. సో ఇదన్నమాట ఈ బ్లెండర్ కథ. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. ఇదైతే పర్పుల్ లిప్స్టిక్. ఎప్పుడు రెడ్ లిప్స్టిక్కే పెడతామని పర్పుల్ లిప్స్టిక్ కూడా కొన్నామన్నమాట గైస్. ఇదిగోండి. హలో గోర్జియస్ బోన్జోర్ బ్యూటీ. నా వాయిస్ మీకు వినిపిస్తుందా గైస్? ఇది వచ్చేసి రెడ్ లిప్స్టిక్ అనమాట. చరిత్ర ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇదే, అందుకనే ఈ పింక్ లిప్స్టిక్ డాజ్లర్ది కొన్నాను గైస్. అందుకనే
ఇది వచ్చేసి దీనికి ఒక పెద్ద కథ ఉందన్నమాట, అంటే షార్ట్ ఫామ్ అని చెప్తా. నా ఫ్రెండ్ బర్త్డేకి అయితే నేను ఏడిచి మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను గైస్, మా క్లాస్మేట్ ఆమె. అండ్ ఇంకా మా మమ్మీ లాస్ట్కి ఏడిచి చూస్తే కాళ్ళు పట్టుకొని మరి ఓకే పో అన్నది. ఇంకా డ్రాప్ చేసేస్తారు నన్ను మా అన్న వాళ్ళు డాడీ అనుకుంటా. డాడీ అయితే డ్రాప్ చేసేసారు. ఆమె పేరు అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. ఆమె దగ్గరికి వెళ్తే ఎవ్వరు రాలేదు, అందరు రాని అందరికీ కార్డు ఇచ్చింది కానీ ఎవరు రాలేదు. లాస్ట్కి ఇది ఫీడ్బ్యాక్ లెక్క ఇది ఇచ్చింది నాకు కిచెన్. మంచిగా ఉంది కదా. నేను దేనికి పెట్టుకోవట్లే, మళ్ళీ మా తమ్ముడు ఏడ దొబ్బేస్తాడు, ఎవరు ఏడ దొబ్బేస్తారని. అసలు ఇది వచ్చేసి మా అక్కది గాయ్స్, నేను ఇందులో పెట్టుకున్నా. ఏదో నల్లగా అయిపోయింది ఇంకండి గాయ్స్. భయపడ్డా నేను గాయ్స్, అయితే భయపడ్డా మన కింద పడితే. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అనమాట. క్లిప్ అని మీకు ఇప్పుడు తెలుసు, అన్ని షాప్లలో దొరుకుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఒక చరిత్ర. ఇది ఒక కీ చైన్ది అనమాట. ఇదొక కీ చైన్ అనమాట గైస్. ఈ కీ చైన్ అయితే నేను ప్యాంట్ జీన్స్ ఉంటాయి కదా, జీన్స్కి సైడ్ దానికి అది బెల్ట్ పెట్టుకునేది ఉంటుంది కదా, దానికి పెట్టుకున్నా నేను. ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా, అట్లా పెట్టుకొని స్టైల్ అయ్యో అంత కీచెన్ కూడా పెట్టుకునేదాన్ని, అంత ఇష్టదాన్ని అనమాట నేను గైస్. సో గైస్ ఇదన్నమాట మన బ్యాగ్. బాగుంటే కామెంట్ చేసేసేయండి పిన్లో. షూ గాయస్ అంతే, మనం వెనక జిప్పు మర్చిపోయినాం గాయస్, మనం మర్చిపోకుండా ఉండలేము. ఏముందో తీయాలి ఏం లేదు కదా గాయస్, ఇక్కడైతే ఏం లేదన్నమాట. అనుకుంటున్నారు కదా ప్రాంక్. గాయస్ కొంచెం అయితే మనీ ఉన్నాయి, మమ్మీకి లేకపోతే తప్పడు మారుంగే అదే అయిపోతుంది మనకి గైస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దానికి ఒక చరిత్ర ఉంది, ఇప్పుడు తెస్తాను. ఇదిగోండి కాశమ్మ ఊడిపోతుంది. నేను ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్న చరిత్ర ఇదే అండర్ ద సన్. ఇదైతే కీ చైన్. నేను 10 రూపీస్ షాప్ లాగా ఉన్నా. ఇది ఒక 2 minutes పక్కన పెట్టేద్దాం. అందరు అనుకుంటున్నారు ఏంది అసలు 10 రూపీస్ షాప్. ఈ 10 రూపీస్ షాప్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్లో పిఎన్టీ కాలనీలో ఉంటుందన్నమాట గైస్. ఇది రెడ్ బ్యాకెట్ షాప్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. మీరు కొనుక్కోవచ్చు వచ్చి. అవి 10 రూపీస్ షాప్ అంటే ఓన్లీ అది పేరు కాదు, అన్ని ఐటమ్స్ 10 రూపీస్కి దొరుకుతాయి. అంటే లిప్స్టిక్స్ అవి కొనకండి, 10 రూపీస్ కాబట్టి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, నాకు కూడా భయం వేస్తుంది. ఇది చూడండి గైస్, ఇది ఒక్కొక్క చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మన సీజర్స్ అన్నమాట. నా వేలు కూడా కట్టేయట్లా ఉంది గైస్, నా వేలింది నెయిల్స్ కట్ అవుతుంది దీంతో. మీకు ఒక బ్రిలియంట్ ఐడియా చెప్తా. ఇప్పుడు స్కూల్స్లల్లో చెకింగ్స్ చేస్తారు కదా, నెయిల్స్ అని, అది లిప్స్టిక్స్
ఇట్లా షూస్, సాక్స్ అవన్నీ, హెయిర్ బెల్ట్ అవన్నీ చెక్ చేస్తారు కదా. ఇప్పుడు నెయిల్స్ కూడా ఒక పార్టే కదా, నెయిల్స్ కూడా ఒక పార్టే కదా, వాటికి ఇంకోటి చెక్ చేస్తారు కదా. మీరు ఒక పని చేయండి, సీజర్స్ జేబులో పెట్టుకోండి. అసెంబ్లీ టైంలో సీజర్స్ని జేబులో పెట్టేసుకోండి. జేబులో పెట్టేసుకుంటే మీరు ఏం చేయగలుగుతారు అంటే, ఇంకా అసెంబ్లీలో నెయిల్స్ ఒకవేళ మీకు నెయిల్స్ ఉంటే కట్ చేసుకుంటూ ఉండండి. ఇది పెద్దవాళ్ళకి చెప్తున్నాను, అంటే ట్రై చేయకండి. నేను ఒకసారి ట్రై చేసిన, స్కిన్ కట్ అయింది. నేను ఏదో ఊరికే టైం వేస్ట్ మళ్ళా. ఇదైతే నా పెన్సిల్ అన్నమాట గైస్, ప్రిన్సెస్ది ఆల్సా పెన్సిల్. చూసారా అండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి నా ఫ్యాబర్ క్యాస్టిల్ అన్నమాట. నా పెన్సిల్ ఇది వచ్చేసి నా పెన్సిల్. అండ్ ఇవన్నీ మీకు తెలిసినవి. నాకు ఎన్ని పెన్నులు ఉంటాయి అంటే చెప్తాను. కౌంట్ చేయాలి ఇప్పుడు నేను. 1 పెన్సే, ఓన్లీ పెన్స్, బ్లూ పెన్స్. 1 2 3 4 ఉన్నాయి. ఇది చాలా తక్కువనే. 4 ఉన్నాయి. 3 బ్లూ పెన్స్, 1 బ్లాక్ పెన్. అంటే మనం ఎక్కువ బ్లాక్ పెన్ యూజ్ చేయం కదా 6th క్లాస్కి. సో మనం ఎక్కువ బ్లూ పెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి బ్లూ పెన్స్ 3 ఉన్నాయి. అంటే అందులో ఒకటి బ్లూ పెన్సిల్ ఒకటి అది దొబ్బేసింది, అంటే కింద పడితే దొరికింది బెంచ్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది మన గమ్. ఇది వచ్చేసి మన గమ్ అన్నమాట గైస్. ఇదిగోండి ఇది వచ్చేసి మన గమ్ అన్నమాట గైస్. ఇది వచ్చేసి మన ఎరేజర్, అంటే ఇట్లా ఫ్రోజ్ చేస్తే ఉంటుంది కదా, అదే గైస్ ఫ్రోజ్ ఎరేజర్. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి మన షార్ప్నర్ ఎప్పుడైనా నాకు నార్మల్గానే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి షార్ప్నర్. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ పెన్సిల్ గాయస్. ఇరిగిపోయింది, ఇరగొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మాకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఆ లెసన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ లెసన్. అయితే దానికి కంపాస్ అవసరమైంది. కంపాస్కి చిన్న పెన్సిల్ ఉండాలి, కంపాస్ కంటే చిన్న పెన్సిల్ ఉండాలి కదా. అందుకని నా ఫేవరెట్ పెన్సిల్ నేను ఇట్లా స్టిక్ చేయొచ్చు, ప్లాస్టర్ వేయచ్చు. ఇదిగోండి నా ఫేవరెట్ పెన్సిల్ ఇరగొట్టాల్సి వస్తుంది, నా హార్ట్ ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక చెక్క పెన్సిల్ ఉంది నాకు కింద దొరికాను బెంచ్ కింద దొరికితే, అంటే కింద పడతాయి కదా మామూలుగా, నేను ఏరుకుంటామన్నమాట. కింద పడితే చెక్క పెన్సిల్ తీసుకున్నాను. నాకు బ్లాక్ అండ్ పింక్ కలర్ ఇష్టం. మీరు ఇంకా బ్లాక్, పింక్, చెత్త, తొక్క అవన్నీ పెట్టకండి, ఓకేనా. ఇది నాకు కలర్ బ్లాక్ ఇంకా పింక్ ఇష్టము. అయితే నేను అది కలర్ కూడా వేసుకున్నా అనమాట. అయితే ఇరగొట్టాల్సి వచ్చింది గైస్. మేడం అన్నది, ఏది నీ పెన్సిల్ ఏది తెచ్చుకోమని చెప్పినా కదా, ఎందుకు అన్నది. అనేసరికి నా గుండె పోయింది.
నెక్స్ట్ వచ్చేసి నా మినీ బుక్. దీనికి బొక్కలు ఎందుకు పెట్టామని అనుకోకండి, అంటే పెన్స్ క్యాప్ లేదు కదా, పెన్స్కి క్యాప్ లేదు కదా, అందుకనే బొక్కలు పడిపోయినాయి. నేనేం కావాలని పెట్టలే అనమాట గైస్. ఈ బుక్ అయితే నేను ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఇంకోటైతే నా బ్లాక్ పెన్ చూపిస్తున్నాను. నాదైతే బ్లాక్ పెన్ బటర్ఫ్లై. ఇది నాకు ఈ పెన్స్ బాగుంటాయి గైస్. ఇట్లాంటివి 4-5 ఉన్నాయి. నాది టూర్ అయితే ఇంకోటి ఉంది గైస్. ఇవి తీయాలంటే బయటికి ఈ గుర్తుపట్టారా గైస్, ఇవేంటియో ప్యాడ్కి ఉంటాయి కదా, అవి వి షేప్లో ఇవి పీకి పెట్టిన అంతే. ఇంకో చూస్తే ఇప్పుడు చూపిస్తే మీరు పిచ్చి నవ్వుతారన్నమాట గైస్. చూపించాలంటే మీరు మన వీడియోకి 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ ఈ లాంగ్ వీడియోకి వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి పినీస్ అనమాట. మీరు అందరూ అనుకుంటారు ఈ పినీస్ ఎందుకురా నీకు అని. ఏదో ఒక దానికి పళ్ళలా గుచ్చుకోవడానికి, నేల్స్ అలా గుచ్చుకోవడానికి, దేనికో దానికి టైం పాస్ అబ్బా ఇది రావట్లేదే గాయస్. ఇదొక చరిత్ర ఉంది, ఇది చెప్పాల్సిందే మీకు. వచ్చేసింది ఇది గాయస్. ఇదన్నమాట నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు ఏడుపు కూడా వచ్చేస్తుంది తీసేస్తే. నా ఫ్రెండ్ చేసింది నా కోసం గమ్ అయితే నా గమ్ తీసుకుంది, తన గమ్ అనుకుంటా. గమ్ తీసుకొని బెంచ్ది డస్క్ ఉంటుంది కదా, దాని మీద గమ్ కొంచెం వేసింది. ఇంకా పొద్దున కళ్ళు చూసేస్తే ఇది ఇట్లా అయింది. ఇది ఇట్లా అయితే ఇది ఆరినాక దీనికి హెచ్ అని రాసి, అంటే నా పేరు హెలినా కదా, నా పేరు హెచ్ కదా, అందుకని హెచ్ అని రాసి ఇట్లా పెట్టింది గాయ్స్. అమ్మనది ఇంత బుడ్డగా ఉండేసరికి ఏడవట్టట్లే, అందుకని నాకు బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇది ఒక చరిత్ర. ఇంకోటి వచ్చేసి పేపర్ చరిత్ర. ఇది వచ్చేసి ఏంటంటే నా నేమ్, క్లాస్ అన్నీ అవి. ఇది ఫోల్డ్ చేసి పెట్టాలా, అవసరం లేదు గైస్, నేను ఇట్లానే పెట్టేసుకున్నాను. ఎవరైనా నీ పౌచ్ అంటే ఇచ్చినప్పుడు అసలు దేకరు. అంతే. నా కీ చైన్ నచ్చిందా గైస్? నా కీ చైన్ నాకు పర్పుల్ ఇష్టం లేదు, అయినా కలర్ బాగుంది కదా, నాకు ఏది ఇష్టమైతే ఏంది, కలర్ బాగుంది కదా అని తీసుకున్నాను. అది కూడా కరెక్టే కదా గాయస్. మనకి ఏ కలర్ ఇష్టమైతే అదే తీసుకోవాలా? అదేమన్నా రూలా? మనకి ఇష్టమైన కలర్, మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఆ టైంలో ఏది నచ్చితే అదే కదా గాయస్. ఇది ఇప్పుడు ఉంది, ఇది పింక్ అండ్ బ్లాక్లో ఉందా? లేదు, అయినా నాకు ఇష్టం, అంటే నాకు ఇప్పుడు నచ్చింది. నేనేమైనా వద్దంటున్నానా? ఈ పర్పుల్ది కూడా నాకు ఇప్పుడు ఇష్టమైంది, అదే ఇప్పుడు నచ్చింది. నేనేమైనా వద్దంటున్నా? కాదు కదా గాయస్. మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే 3 ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇవి 3 నేను ఆ 10 రూపీస్ షాప్లోనే కొన్నాను. ఇందాకల మీరు దిల్సుఖ్ నగర్ అని చెప్పిన కదా, అది. ఇది వచ్చేసి లిప్స్టిక్, చిన్న లిప్స్టిక్ అని బాగుందని తీసుకున్నా, కానీ తీసుకున్నాక దూరత ఆగట్లేదు. ఏదో అకేషన్స్కి అప్పుడప్పుడే పెట్టుకోండి. ఏదైనా తీసుకున్నా మీరు అకేషన్స్కి అప్పుడప్పుడే పెట్టుకోవాలి గాయస్. ఊకటే పెట్టుకుంటే మొత్తం మంచిగా తల మెరిసే ముఖం మొత్తం ఖరాబ్ అవుతుంది, నల్ల కుంట్ల ముఖం లెక్క.
ముడ్డగుందని తీసుకున్నా, బాగుంది. షేడ్ కూడా మంచిగానే వస్తుంది. అందుకనే ఇదైతే నా పెన్సిల్ రంగులది బాగుంది కదా. ఇది కూడా 10 రూపాయల షాప్లోనే, అదే 10 రూపీస్ షాప్లోనే తీసుకున్నా. ఇది వచ్చేసి నా ఫేవరెట్ వన్ ఆఫ్ ఇది. అంటే దీని కలర్ బాగుంది, ఇది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, ఇది బాగుంది, నైస్ క్వాలిటీ. ఇది వచ్చేసి రిలీజ్ చేసేస్తున్నా. క్లప్పర్ గాయస్, అమ్మ నా చెయ్యి. ఇది వచ్చేసి క్లప్పర్ గాయస్. ఇదిగోండి ప్లాస్టిక్ అనమాట. కలర్ నచ్చిందా గైస్? మీకు కూడా నచ్చితే ఇది అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసేసేయండి. కామెంట్ చేయండి అన్న, పిన్ చేసిన అన్న ఒకటే, నాదొకటి. కామెంట్ చేయండి అంటే పిన్ వస్తుంది, పిన్ చేయండి అంటే కామెంట్ వస్తుంది. నా తలకాయ. ఎందుకండి ఇదన్నమాట 10 రూపాయల షాప్లో ఉన్నది. నేను ప్రతిదీ 10 రూపాయల షాప్ అంటుంటే అన్ని 10 రూపాయల షాప్ తీసుకోవట్లేదండి. ఇదిగోండి ఈ పౌచ్ అయితే నేను ఏదో షాప్ ఉంటుంది, సాయిబాబా గుడి తెలుసు కదా, దిల్సుఖ్ నగర్లో. ఆ గల్లీలా నేను తీసుకున్నా, ఆ సైడ్ రోడ్లో తీసుకున్నాను అనమాట. పౌచ్ ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఎవరికి ఏ బుద్ధి కావట్లే. ఉంచుకోబుద్ధి అవుతుంది, దాచుకోబుద్ధి అవుతుంది. 10th క్లాస్ వరకు ఉంటుందో లేదో ఇది అండి. నెక్స్ట్ ఐటమ్ ఇదిగోండి గైస్. ఇది కాదు, చిన్నప్పుడు ఎప్పుడో కొన్నా నేను. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎంత ఇష్టమో ఈ కార్డ్ అంటే. ఇదిగోండి ఇక్కడ ఏదో మా పిచ్చికి తగిలేసేసిండు, దానికి ఒక హార్ట్ బ్రేక్ అయిపోయింది. అది ఇదొకటి సేమ్ కార్ లెక్కన ఉంటుంది, కానీ ఇదేం తిరగదు, అంటే ఇట్లా పోదు. ఇది వచ్చేసి టైర్స్ లేవు. ఇట్లా అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు గాయస్. నీ దగ్గర స్టేషనరీ లేదు, ఏముండదు అసలు, ఎందుకు నువ్వు అట్లా అనరు? నాకు ఎంత బాధ అనిపించాలి గాయస్. లోపల కూడా చూడండి, నాకు ఎంత బాధ అనిపించాలి గాయస్ కదా. అట్లా నా కళ్ళ ముందే చూపిస్తుంటే వాళ్ళవన్నీ నాకు ఎంత బాధగా ఉండాలి గాయస్, చెప్పండి మీరే. నాకు జరిగిన విషయం ప్రతి ఒక్క అమ్మాయికి జరుగుంటుంది, నాకు తెలుసు మన అమ్మాయిల గురించి. నెక్స్ట్ వచ్చేసి నా వాటర్ బాటిల్స్ అంట. ఇది నా ఫస్ట్ క్లాస్ అప్పటిది వాటర్ బాటిల్, నా ఫస్ట్ క్లాస్ అప్పటి వాటర్ బాటిల్. ఇది ఇంకా ఉంచుకున్నాగా తిక్కల్దాన్ని అని అనుకోకండి, తిక్కల్దాన్ని. నేనైతే గాయస్ మెమోరీస్ లెక్క పెట్టుకున్నా. మీరేం చేస్తారో నాకు కూడా తెలియదు. నేనైతే అది ఆ కార్ది బాక్స్. ఇదైతే ఇప్పటిది గైస్, ఇదైతే ఇప్పటి వాటర్ బాటిల్. నేనైతే దాచిపెట్టుకుంటున్నా, ఇప్పటికి వాడతాను కూడా, దాంట్లో తప్పులేదు కదా. ఇది గైస్, ఇది వచ్చేసి 10 రూపాయల షాప్లో కొనలేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి సోప్ పేపర్స్ పెట్టుకోవడానికి. సోప్ పేపర్స్ లేవు, సోప్ పేపర్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా నాకు ఇష్టమైనది. ఇవన్నీ పెట్టుకోవడానికి నీకు ర్యాక్ ఏడ దొరుకుతుంది అమ్మా అని అనొచ్చు, కానీ నాకు ఏడో అక్కడ పెట్టుకుంటా. కానీ నాకు ఏడో అక్కడ పెట్టుకున్నా సపరేట్ ప్లేస్ ఉంటుంది, అంటే సపరేట్ ర్యాక్ ఉంటుంది, సపరేట్ ప్లేస్. ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ అక్కడనే పెట్టుకుంటాను అనమాట. అంతే. ఈ ప్లేట్ వచ్చేసి నాకు ఇష్టమైన ప్లేట్. నా ఫ్రెండ్ చెప్పినా కదా, నా ఏడ్చిపోయిన
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని ఆమెనే ఇది కూడా ఇచ్చింది ఆ కీ చైన్తో పాటు. ఏంది జుట్టు ఇంత చింపురుగా ఉందని అనుకోకండి. నేను స్కూల్ నుంచి వచ్చినాక అప్పుడే నిద్ర వస్తుంది అన్నమాట. ఇదన్నమాట మరి. అంతే. ఈ పెద్ద ప్లేట్ వచ్చేసి ఆమె అయితే ఇవ్వలేదు. నాది ఫస్ట్ క్లాస్ అప్పటిది ప్లేట్, ఫస్ట్ క్లాస్లో కొన్నది. ఇప్పటికీ నేను ఇందులోనే అంటే ఇందాక చూపించిన దాంట్లో స్నాక్స్ తింటా, కానీ ఇందులో టిఫిన్ తింటా. లంచ్ మాత్రం ఇందులో తినను. ఇందులో ఓన్లీ ఫర్ ద టిఫిన్ అన్నమాట. ఓకేనా. ఒక ఐటమ్ ఉంది గాయస్, నేనైతే అది లాస్ట్లో చూపిస్తామనుకున్నా, కానీ నాకు ఆగుతలేదు, అందుకని తొందరగా చూపిస్తాను. ఇదిగోండి గాయస్, నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. మా అక్క ఢిల్లీకి వెళ్ళినప్పుడు టూర్కి కొన్నదనమాట. నా కోసమే సపరేట్గా. ఎంత బాగుందో కదా. అప్పుడెప్పుడో థర్డ్ క్లాస్లో కొన్నది. దీని లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని లోపల నేనైతే ఏం పెట్టలేదు ఇప్పటిదాకా. అక్కడ ఉందో ఏమో తెలీదు. ఫస్ట్ అయితే ఇందులో ఏం లేవు గాయస్, చేయి పెట్టి చూసిన ఏం లేవు. నెక్స్ట్ చిన్న పాకెట్లో కూడా ఏం లేవు. చెప్పినా కదా గాయస్, నేను ఏం పెట్టలేదని. ఇందులో పెట్టినా పోతూనే ఉంటాయి అన్నీ. ఎంతలే గాయస్, ఏం లేవు. దాట్ మీన్స్ ఏం లేవు గాయస్. ఇది వచ్చేసి నా బ్యాగ్ అనమాట. ఇది ఒకసారి ఉతికేయాలి, మొత్తం డస్ట్ పట్టుంది. ఎన్నో ఏళ్ళ నుంచి అట్లానే దాచిపెట్టుకుని ఉన్నా కదా సైడ్కి, అందుకనే. దీనికి సౌండ్ కూడా వస్తుంది. వామ్మో, 25 రూపీస్ కాయిన్ గైస్, 25 రూపీస్ కాయిన్. మీకు అనిపిస్తుందో లేదా? 25 రూపీస్ కాయిన్. అంతే. దీని ఆల్సో 225 రూపీస్. 2 కాయిన్స్ 25 రూపీస్ ఉన్నాయి అంతే. ఇది కూడా కాయినే అనుకుంటే ఇరికిపోయింది. ఇదిగోండి, ఇది శంఖాలో గవ్వలు అంటారు వీటిని. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదన్నమాట. ఇది వచ్చేసి మన బ్యాగ్, ఢిల్లీ బ్యాగ్. ఈ బ్యాగ్ మొయ్యాలంటే వామ్మో నా వల్ల అయితే లేదు గాయస్. నా బ్యాగ్ ఇది స్కూల్ బ్యాగ్ అన్నమాట. ఇది మీకోసం గాయస్ ఇంత కష్టాలు తందాలన్నీ పడుతున్నాయి కదా, కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న గాయస్, ఇది వచ్చేసి మీరు ఇది ఆస్ట్రోనట్దే బొమ్మ అనుకుంటున్నారు. నేను ఆన్ చేసి చూపిస్తా. ఇది ఆన్ చేస్తే ఇక్కడ ఎందుకు పెట్టినంటే, ఒకవేళ నేను దీంట్లో ఏమన్నా వేసి మర్చిపోతే ఇలా కనపడదు కదా. ఇట్లా పెట్టినా కనపడదు కదా, మూలకున్న కనిపిస్తుంది అంతే. కొంచెం అతి కోసం కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనదంట
మనది శ్రీశైలంలో తీసుకున్న హెలీనాది అని. మహారాణులం కదా మనం, అందుకనే హెలీనా అని పెట్టుకున్నా. ఇది వచ్చేసి నా బ్యాగ్, నేను చెప్పిన కదా సాయిబాబా సందులో ఉంది అని, అక్కడనే బ్యాగ్స్ షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడనే ఈ బ్యాగ్ కూడా కొన్నా. జీనీ బ్యాగ్ అనమాట గైస్. ఇది వచ్చేసి జీనీ బ్యాగ్. ఇది వచ్చేసి నాది 3rd క్లాస్లో అప్పుడు కొన్న బ్యాగ్, పింక్ కలర్ అని. పింక్ అని ఎంత ఏడిచిన్నా, అందుకనే ఈ బ్యాగ్ కొన్నాను. దీంట్లో అయితే నేను అవి స్టేషనరీ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను గైస్, అంటే పెన్స్, డ్రాయింగ్స్, ఇవి సంబంధించిన సామాన్లు అవన్నీ పెట్టుకున్నా. అన్ని కింద పడుతున్నాయి గైస్, అమ్మా అన్ని కింద పడుతున్నాయి. మీకు చూపిద్దామని తీసుకుంటే, ఫస్ట్ అయితే ఇది పెద్ద బ్రష్, అండ్ ఇది ఒక సన్న బ్రష్. ఈ సన్న బ్రష్ ఏమో అవుట్లైన్స్కి, ఇది పెద్దదేమో అంటే పెయింటింగ్ లోపల ఇన్సైడ్ పెయింటింగ్కి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది గైస్, మమ్మీ. ఇది కూడా కొంచెం అవుట్లైన్స్కి దానికి దీనికి అవసరం అవుతుంది. గుర్తొచ్చింది గైస్, ఇది అవుట్లైన్స్కి, ఇది ఎడ్జెస్ పెయింటింగ్కి, ఇది ఇన్సైడ్ పెయింటింగ్కి. ఇట్లా 3 types ఆఫ్ ది పెట్టుకున్నాను. అంతే. ఇదైతే నా పెయింటింగ్ది, ఇదిగోండి. అండ్ మళ్ళీ ఇది కూడా నా పెయింటింగ్దే. And this painting way, నా పెయింటింగ్ వే. చేసా. ఇంకోటి ఉంది గాయస్, అది నార్మల్ దాని లెక్క కాదు, వేరేది. ఇదిగోండి ఇదే గాయస్. అంటే వేరే కలర్స్ కూడా ఉంటాయి కదా కొన్ని డ్రాయింగ్స్, అవి పెయింటింగ్స్. నేను ఎక్కువ అది కోసం వాడను గైస్, అంటే ఏదైనా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అన్నా ఉంటే, లేదా టైం పాస్కి అట్లా వాడతాను అన్నమాట. ఇవ్వండి, క్యామెల్ది రివర్స్ పిన్, క్యామెల్ది. ఇప్పుడు ఒక స్టిక్స్ చూపిస్తాను మీకు. ఏవేమి ఐస్ క్రీమ్ స్టిక్స్ నాకు పడేసినవి కాదు అన్నమాట. వీటిలో నేను ఇదొకటి ఎల్లో అన్నమాట, బి శకుంతల అని రాశాను. మా ఫ్యామిలీలో ఉన్నాం, అంటే మా మమ్మీ బి శకుంతల అని రాశాను. నెక్స్ట్ ఇవన్నీ కలర్స్ మీకు చూపిస్తున్నా కదా. అంతే, కొంతమంది వీడియో చూసిన కొంతమంది మా విస్ క్లబ్ డేకి వచ్చారు అనుకుంటాగా, నేను వచ్చిర్రు అనుకుంటున్నాను. ఇదైతే మా డాడీ నేమ్, బి లక్ష్మీనారాయణ. ఇవ్వండి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మా తమ్ముడిది, బి యువన్ వెంకట్. నెక్స్ట్ ఇది తర్వాతకి
పి వెన్నెల. నా నేమ్ ఒక్కదానిదే రాయలేదు, ఇంకోటి చూపిస్తాను మీకు. నా నేమ్ రాయలేదు కానీ ఇంకోటి ఉంది దాచుకుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ పెన్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఈ పెద్దవేమో డీప్ గ్రీన్వి, అంటే ఈ పెద్దవేమో డ్రాయింగ్ కోసం, కలరింగ్ కోసం. ఇదేమో ఆయిల్ పేస్టర్స్. ఇంకా స్కెచెస్, ఇంకా ఇవి, ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి చూపించుకుంటా పోతే ఒక తెల్లారే అవుతుంది. ఇది సాయంత్రం కదా, తెల్లారే అవుతుంది. ఓకే గాయస్, ఈ బ్యాగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను సపరేట్గా ఈ బ్యాగే, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా వీడియో. నేను మరీ అంత లాంగ్ తీసుకుపోవాలనుకోవట్లేదు, మీకు టైం ఉండాలి కదా. అంతే. ఇది వచ్చేసి ట్రిప్, ఓన్లీ జస్ట్ ట్రిప్ కోసం కొన్న బ్యాగ్ ఇది, కానీ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఫస్ట్ జిప్లో అయితే ఏం లేవు, గైస్. సెకండ్ జిప్లో కూడా ఏమీ లేవు. థర్డ్ జిప్లో కూడా ఏం లేవు. ఫోర్త్ జిప్లో కూడా ఏం లేవు. ఫిఫ్త్ జిప్లో కూడా ఏం లేవు. ఇంకా సిక్స్త్ జిప్ ఉంది కదా, అది చూద్దాము. లాస్ట్ది బ్యాక్ జిప్పు. ఇందులో కూడా ఏం లేవు, మొత్తం ఖాళీ చేసేసాను. ఇదన్నమాట. ఇట్లా ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫస్ట్ క్లాస్లోనే కొన్నది. ఇది కూడా ఫస్ట్ క్లాస్లోనే కొన్నాను అనుకుని, ఇంత చిన్నగా ఉంది ఇవన్నీ కూడా. ఇందులో ఈ పాకెట్లో ఏం లేవు. నెక్స్ట్ పాకెట్లో ఏం లేవు, దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తాను. దీంట్లో కూడా ఏం లేవు గైస్. ఇది వచ్చేసి నాకు ఇష్టమైన బ్యాగ్ అన్నమాట, ఎందుకంటే ఇందులో టిష్యూస్ కానీ ఏమైనా ఆల్ అరౌండ్. దట్స్ ఆల్ గైస్. గైస్ ఇప్పుడు నేను వేసుకున్న బ్రాస్లెట్ కూడా, ఇది కూడా వచ్చేసి నేను 10 రూపీస్ షాప్లోనే కొన్నాను. నెక్స్ట్ పట్టీలు అన్నమాట, ఇది కూడా 10 రూపీస్ షాప్లోనే కొన్నాను. ఇంకోటి ఉంది, ఇవి కూడా 10 రూపీస్ షాప్లోనే కొన్నాను గైస్. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో అయితే 39 minutes వరకు చాలా లాంగ్ అయిపోయింది. ఇంతటితో
బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.